నెల్లూరు నగరంలో దివంగత ఆనం వివేకానంద రెడ్డి కాంస్య విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నగర కార్పొరేషన్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఓ లేఖ రాశారు. మాజీ శాసనసభ్యులు దివంగత ఆనం వివేకానంద రెడ్డి ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం నెల్లూరు ప్రజలకు సేవలు అందించారన్నారు. నెల్లూరు మున్సిపల్ వైస్ చైర్మన్ గా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా నెల్లూరు శాసనసభ్యులుగా 2 సార్లు మరియు నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా ఒకసారి పనిచేశారన్నారు. సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో వారు ప్రజలకు ఎనలేని సేవలు అందించారని, వారి కాంస్య విగ్రహం నెల్లూరులో ఏర్పాటు చేయడం అందరి బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి కార్పొరేషన్ తరపున స్థలం కేటాయిస్తే నా సొంత ఖర్చులతో వారి కాంస్య విగ్రహం ఏర్పాటుకి తాను సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆనం వివేకానందరెడ్డి గారి కుటుంబ సభ్యులను, ఆనం వివేకానందరెడ్డి గారి అభిమానులు, వారితో సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ప్రయాణించిన వారిని కలుపుకొని ఈ కార్యక్రమం చేపట్టాలని తన ఆకాంక్ష అన్నారు. పొదలకు రోడ్డులో పెద్ద హాస్పిటల్ వెనుక భాగంలో ఇప్పటికీ ఐలాండ్ నిర్మాణం జరిగి ఉందని, దాన్ని మరింత ఆధునీకరించి కాంస్య విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయింపు చేసినట్లయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.